నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా ఇక ప్రిపేర్ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఇటు అధికారులతో సమీక్ష నేపథ్యంలో అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతినిధులతో కూడా అలర్ట్గా ఉండాలని ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇక అర్థమవుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా రిజర్వేషన్ల ఖరారు అనేది మాత్రం ఇక అడ్డంగా ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కేటాయిస్తామని ప్రకటన చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారం రావడం, ఇక అధికారంలోకి రావడంతో కులగణన చేయాల్సిన పరిస్థితి రావడం, ఇక కులగణన చేసిన తర్వాత ఇక కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం, ఇక అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టడం, బిల్లుకు ఆమోదం తెలపడం, ఇక ఆ బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇక కేంద్రం ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపితే మాత్రం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీసీలకు అందించి ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడానికి సిద్ధమైంది. ఇక కేంద్రం నుండి ఎలాగో ఇక సానుకూల పరిస్థితులు ఉన్నట్టు అలాగే రిజర్వేషన్లకు ఓకే చెప్పబోతున్నట్టు గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక 2 నెలల్లోపు అంటే జూన్ చివరిలో లేకపోతే జూలైలోనైనా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకైతే మాత్రం ఇక రిజర్వేషన్ల ఖరారు అలాగే ఎన్నికల నిర్వహణ పైన మాత్రం ఏర్పాట్లు ఇక ముమ్మరంగా చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ సొంత అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఇక జూలైలో ఉండబోతున్నట్టు తెలిసినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక తాజాగా అధికారులకు మాత్రం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇకనైనా ఇక రిజర్వేషన్ల ఖరారు సంబంధించిన అంశం అలాగే ఎన్నికల్లో ఎలా ముందడుగు వేయాలనే దానిపైన ఇక కసరత్తు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తోంది. ఇక వరుసగా ఎన్నికలైతే ఉండబోతున్నాయి. ఇప్పటికే 16 నెలలు అవుతుంది సర్పంచ్ సంబంధించిన కాలం ముగిసిపోయి ఇక పాలక మండలి కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక జూలైలో ఏకంగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన పాలక మండల పదవులు కూడా పూర్తయిపోయాయి. ఇక కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. ఇటు పాలక మండలి లేకపోవడంతో అవి కూడా ఆగిపోవడంతో ఇక్కడ అభివృద్ధి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇక కులగణన ప్రాసెస్ ఒక కొలిక్కి రావడంతో ఇక కేంద్రం నుండి సానుకూల స్పందన వస్తే ఇక ఎన్నికల్లో మాత్రం రిజర్వేషన్లు అందజేయడానికి సర్కార్ అయితే సిద్ధమవుతుంది. అయితే ఒకవేళ కేంద్రం మాత్రం ఆమోదం తెలకపోతే ఏం జరగబోతుందనే దానిపైన కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ కేంద్రం కనుక బీసీ రిజర్వేషన్లకు యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం పార్టీల పరంగా మాత్రము రిజర్వేషన్లు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉండండి. మా కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పకుండా ఇటు కేంద్రం చట్టబద్ధంగా అమలు చేయకపోతే మాత్రం మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు మాత్రం బీసీలకు కేటాయిస్తాము. మీరు కూడా అంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా మీకు సవాల్ విసురుతున్నాను, మీరు కూడా ఇవ్వాలంటూ కూడా ఒక డిమాండ్ పెట్టారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వ పరంగా చట్టపరంగా రిజర్వేషన్లు యాక్సెప్ట్ అయితే 42% ఇవ్వడానికి సిద్ధమే. ఒకవేళ కేంద్రం అనేది ఈ తమిళనాడు తరహా రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే మాత్రం ఇక మేము పార్టీ పరంగానే ఇచ్చిన మాట ప్రకారం అయితే రిజర్వేషన్లు కల్పిస్తాము, తద్వారా ఎన్నికలకు వెళ్తామనేది ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి 2-3 సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా పదే కూడా ప్రభుత్వ పరంగా కాకపోతే పార్టీ పరంగానే ఇస్తాం, ఇచ్చిన మాట ప్రకారం అయితే బీసీలకు న్యాయం చేస్తే ఒక అంశాన్ని అయితే తీసుకొస్తున్నారు. దీంతో ఇక పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా నెలలుగా జరిగింది. ఇటు కులగణన ఇంకా మరింత ఆలస్యం కావడము, ఆ తర్వాత మళ్ళీ వాయిదా పడి మళ్ళీ ప్రారంభించడము, ఆ తర్వాత ఇంకెప్పుడా అని ఒక నిరాశ నిస్పృహలో కూడా ఇటు పార్టీ సంబంధించిన వాళ్ళు బయట కూడా అభ్యర్థులు కూడా ఒక ఆందోళనలో కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక జూన్ చివరిలో లేకపోతే జూలై మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఇక ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఏకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి ఇక ప్రభుత్వం అయితే నిర్వహించడానికి అయితే సిద్ధమవుతుంది. ఇక అధికారులకైతే మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి స్థాయిలో ఇక ఎన్నికలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అలాగే దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా సిద్ధం చేయండి. ముందుగా మనకు అసలైన టాస్క్ రిజర్వేషన్ల ఖరారు
ఎలా అమలు చేయాలనే దానిపైన అందరూ కూడా సిద్ధంగా ఉండండి, దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఈ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక రిజర్వేషన్ల ఖరారు పైన కూడా ఇక ఒక ప్లాన్గా ముందుకెళ్తుంది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఒకవైపు చట్టం వస్తే దాని పరంగా సిద్ధమవుతుంది. లేని పక్షంలో మాత్రం ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లు వెళ్ళి స్థానిక సంస్థలకు వెళ్ళాలని ఇక ఒక కృత నిశ్చయంతో యోచిస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న సర్వేలు అలాగే దాంతో అనుగుణంగా అధికారులకు చెప్తున్న మాటలు ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముందే చేస్తున్న దిశానిర్దేశాన్ని బట్టి అయితే చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి అనుకున్నట్టుగానే మళ్ళీ జూలైలోపే స్థానిక ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తారా, లేకపోతే వివిధ కారణాల ద్వారా మళ్ళీ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందా? ముందు రిజర్వేషన్లపై కేంద్రము ఏం చెప్పబోతుంది? మరి రిజర్వేషన్లు ఇవ్వకపోతే తెలంగాణ సర్కార్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది? అనుకున్నట్టుగా జరుగుతుందా? ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం కేంద్రం అయితే మాత్రం రిజర్వేషన్ల విషయంలో ఆ బిల్లుకు ఏం చెప్తుందనే దానిపైన మాత్రం సర్వత్రా అందరికీ కూడా ఆసక్తి నెలకొంది. చూడాలి. ఏదైనప్పటికీ జూలైలో మరే స్థానిక ఎన్నికలకు మాత్రం నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి.